హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది అనేది అయితే చూద్దామండి. మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అండ్ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి అండ్ మీ ఎనర్జీస్ అనేది పాస్ చేయండి. ఎందుకంటే లైక్ షేర్ చేయండి, మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. రీడింగ్ అనేది మీకు రెజనేట్ అవ్వడానికి, మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ అవ్వడానికి అండి. ఆల్రెడీ ఎవరైనా న్యూగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ రీడింగ్ మీరెవరి కోసమైతే ఈ రీడింగ్కి మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం అయితే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ కోసం అనేది అయితే మీరు చూడొచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా ఈ రీడింగ్ అనేది అయితే వర్తిస్తుంది. అండ్ మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిటల్ ఏదైనా కావచ్చండి. మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము అండ్ మీ రిలేషన్షిప్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి అండ్ వీళ్ళ పర్సన్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకోండి. మీ నేమ్ చెప్పుకోండి అండ్ మీ పర్సన్ నేమ్ కూడా చెప్పుకోండి. వీళ్ళ రిలేషన్షిప్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూపించండి. మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరి కోసం అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ రిలేషన్షిప్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ ఎవరి కోసం అయితే అట్రాక్ట్ అయ్యి ఈ రీడింగ్కి కనెక్ట్ అయ్యారు, సో వీళ్ళ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది అనేది అయితే చూపించండి. వీళ్ళ రిలేషన్షిప్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్లీజ్ యూనివర్స్. నైన్ ఆఫ్ వాండ్స్, సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్, నైన్ ఆఫ్ పెంటికల్, king of wands, ace of cups, king of pentacle, the tower, four of pentacle, four of swords, eight of wands, the hermit, page of cups, bottom of the deck, two of cups. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి, ఓకేనా. ఓకే, మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ ఫాస్ట్లో మిమ్మల్ని వెంటపడి ఇక్కడ మీరు కావాలని, తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరే కావాలని ఈ రిలేషన్షిప్లో మీ ముందుకు రావడం కానీ, ఇక్కడ కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా ఇటు మీకు వాళ్ళకి సెట్ కాదు అనుకున్నా కానీ ఇలా కూడా కొంతమంది కనెక్ట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరంటే
ఇష్టం అనేది అయితే ఉంది మీ పర్సన్కి. ఇద్దరి మధ్య కూడా ఈక్వల్గా ఒక షేరింగ్ అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఒకరినొకరు బాగా ఇష్టపడము, ఇద్దరికి డీప్ లెవెల్లో ఎమోషన్స్ ఉండడము అయితే కనిపిస్తుంది అన్నమాట. ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని అంటే, ఇక్కడ మీ పర్సన్ తనకున్న సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ మీరు కావాలి అనేది అయితే వీళ్ళకు ఉంది. కానీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అవుతూ ఉండొచ్చు, మీ విషయంలో గొడవలు జరుగుతూ ఉండొచ్చు. ఇక్కడ మీరే కావాలి అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో మీ విషయంలో వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. సో సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయలేక మీ పర్సన్ ఏంటి అని అంటే, ఇక్కడ మీ నుండి ఒక సపరేషన్, ఒక బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అన్నమాట కొంతమందిలో. ఎందుకు అని అంటే, నా వల్ల కాదు ఈ పరిస్థితుల్ని ఎదుర్కొని, ఇక్కడ ఫాస్ట్లో చెప్పిన కళ్ళబొల్లి కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ పర్సన్ నెరవేర్చలేకపోయారన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు లేవు. ఎందుకు అని అంటే, మీ విషయంలో ప్రాబ్లమ్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ భారం అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే ఇక్కడ మీ మధ్య గొడవలు జరగడం. ఎందుకు అని అంటే, అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అవుతున్నాయి. ఈ గొడవల వల్ల మీకు సపరేషన్ అనేది అయితే ఏర్పడుతుంది. మూడవ వ్యక్తి వల్ల మీ మధ్య గొడవలు అనేది జరిగాయి. ఈ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయలేను, ఒక చైల్డిష్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ ఇక్కడ మూవ్ ఆన్ అవుతున్నారు. నా వల్ల కావట్లేదు, ఇక్కడ మీరు కావాలి అయినా కానీ వెళ్ళాలి అని అనిపిస్తుంది, కానీ వెళ్ళలేని సిచ్యువేషన్లో కూడా ఉంది వాళ్ళకి మనసు. ఎందుకంటే మీ మీద అంత ప్రేమ పెంచుకున్నారు కాబట్టి, ఇద్దరి మధ్య అంత షేరింగ్ బాండింగ్ అనేది అయితే ఉంది కాబట్టి. మీకు కానీ మీ పర్సన్కి కానీ చాలా ఆప్షన్స్ అనేది అయితే వచ్చాయన్నమాట. కానీ ఇది మిమ్మల్ని డెస్టినీ కలిపిన బంధము, యూనివర్సే మిమ్మల్ని కలిపిందన్నమాట. ఎన్ని ఆప్షన్స్ని మీరు ఉన్నా కానీ మీ వ్యక్తి కోసమే మీరు ఎదురు చూడడము, వాళ్ళు మీకు కనెక్ట్ అవ్వడము, ఇక్కడ మీ వెనకాల వెంటపడి ఇక్కడ రిలేషన్షిప్లో మీకు ప్రపోజ్ చేయడం కానీ జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇక్కడ మిమ్మల్ని ఎందుకు వాళ్ళంతా ఇష్టపడుతున్నారు అని అంటే, ఎలాంటి సిచ్యువేషన్స్నైనా మీరు డేర్గా అంటే సాధించగలరు, సాల్వ్ చేయగలరు అన్నమాట మీరు ప్రాబ్లమ్స్ని. సో మీరు తన లైఫ్లో ఉంటే బాగుంటుంది అన్న సిచ్యువేషన్లో ఇక్కడ మీకు కనెక్ట్ అయ్యారన్నమాట. ఒక సైడ్ ఇక్కడ మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ, ఇంకో సైడ్ ఇక్కడ మీరు తనకి యూజ్ అవుతారని అండ్ తన లైఫ్ బాగుంటుందని, మీరు తన లైఫ్లో ఉండడం వల్ల అన్నింటా కూడా తనకి ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుందని, అంటే ఇక్కడ తను బాధ్యతలు తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఇక్కడ మీరు బాధ్యతలు అనేది స్వీకరిస్తారన్నమాట. అన్నింటినీ బ్యాలెన్సింగ్ చేయగలుగుతారు మీరు. సో అలా మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడడం అయితే జరిగింది. కానీ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే, థర్డ్ పార్టీ అంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, లేకపోతే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, లేదు మీరు ఎక్స్ట్రా మ్యారిటైల్ అయితే ఇది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటి అని అంటే, మీ పర్సన్ అవతల వాళ్ళతో 24/7 కాల్స్ మాట్లాడడం కానీ, ఇక్కడ మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయడం కానీ, ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, మెల్లమెల్లగా దూరం పెట్టడం అయితే చేశారన్నమాట. ఎందుకలా వీళ్ళు ప్రవర్తించారు అని అంటే, వాళ్ళ లైఫ్లో న్యూ పర్సన్ ఉన్నారు కాబట్టి వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అవ్వాలనుకున్నారు. ముందు చూపించినంత ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, కొన్ని పరిస్థితుల వల్ల వీళ్ళకి వేరే వ్యక్తులు కనెక్ట్ అవ్వడము, ఇలా
మిమ్మల్ని దూరం పెట్టడము, వాళ్ళ చాటింగ్లు మీరు చూసిండొచ్చు, వాళ్ళ కాల్స్ మీ ముందరే కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటే కూడా ఇక్కడ మీరు ప్రశ్నించారు, జడ్జ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు మీకు ఎలా అంటే ఇక్కడ మిమ్మల్ని కొంతమంది ఎలా యూస్ చేసుకున్నారు అని అంటే ఇక్కడ మీరు అన్ని విధాలుగా వెల్ సెటిల్డ్ అన్నమాట. మీరు ఎలా ఉన్నా కానీ మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు, మిమ్మల్ని జడ్జ్ చేసేవాళ్ళు లేరు, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు, ఒక ఇండిపెండెంట్గా ఉన్నారన్నమాట. తనకు అవసరం అనుకున్నప్పుడు ఇక్కడ మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారని కానీ తన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని కానీ ఇక్కడ మీకు కనెక్ట్ అయిన సిచ్యువేషన్స్ అయితే కొంతమందికి ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం అండ్ ఫిజికల్ బాండింగ్ కనిపిస్తుంది, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండడం కావచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీళ్ళు మీ పట్ల ఒక యాటిట్యూడ్ చూపించారు, దాన్ని మీరు భరించలేకపోయారన్నమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని అండ్ థర్డ్ పర్సన్ కొత్తగా రిలేషన్, ఇక్కడ మిమ్మల్ని మెయింటైన్ చేస్తూనే కొత్తగా రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వడం, మెల్లమెల్లగా ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోవడం, మిమ్మల్ని మీ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, దూరం పెట్టడం. ఎందుకు అనేది మీకు కూడా అర్థం కాలేదు ఫస్ట్లో, స్టార్టింగ్లో. మెల్లమెల్లగా మీరు తెలుసుకున్నారన్నమాట. ఎందుకు తెలుసుకున్నారు అనంటే వాళ్ళ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్స్ మీరు కనిపెట్టారు. మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అన్నమాట. దేన్నైనా డేర్గా మీరు ధైర్యంగా ఎదుర్కొనగలరు. సో అలా బయట పెట్టడం తోటి కూడా ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రక్ పొజిషన్లో పడింది అనేది అయితే చెప్పచ్చు. సో ఇక్కడ మీరు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నా కానీ ఒక్కొక్క టైంలో మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, చాలా చాలా బాధపడుతున్నారు. నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, నేను నమ్మిన వ్యక్తి, లైఫ్ లాంగ్ తోడుంటాను అనుకున్న వ్యక్తి నన్ను ఎందుకు ఇలా ఒంటరి వాళ్ళని చేశారు, నేనేం తప్పు చేశాను, వెంటపడి వేరించి మరీ కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అన్న సిచ్యువేషన్లో మీరున్నారు. మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారన్నమాట. మీరు ఏదైనా అడుగుతుంటే రిలేషన్షిప్లో డిస్టెన్స్ పాటిస్తున్నారు కాబట్టి, దూరం పెడుతున్నారు కాబట్టి, మీరు ఏదైనా అడిగితే నీకేం తక్కువ చేస్తున్నాను, నీకు అన్ని విధాలుగా నేను సపోర్ట్ ఇస్తున్నాను కదా, నీకేం తక్కువ చేస్తున్నాను అన్న మాటలు కూడా జరుగుతున్నాయి మీ మధ్యలో. కానీ వాళ్ళు ఏం చేస్తున్నది మీకు తెలుస్తుంది. కొంతమంది వర్షన్లో ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే తన వృత్తిరీత్యా కూడా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లయితే కనిపిస్తుంది. ఎలా అని అంటే వాళ్ళు వర్క్లో అంటే డిస్టెన్స్, అంటే ఇక్కడ విత్ ఇన్ ఇండియాలోనే ఎక్కడైనా కానీ మీకు దూరంగా వాళ్ళకు వర్క్ అనేది ఉండడము, జాబ్ ఉండడము, ఆ జాబ్ పర్పస్ మీద వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోవడము, ఒకవేళ కలిసినా కానీ మళ్ళా మీ నుండి మూవ్ ఆన్ అయిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఒంటరి వాళ్ళుగా ఫీల్ అవుతున్నారన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అని అంటే మీ పట్ల యాటిట్యూడ్ అయితే చూపిస్తున్నారు, కానీ లోపల ప్రేమ అయితే ఉంది. లోపల ప్రేమ అయితే ఉంది, యాటిట్యూడ్ అయితే చూపిస్తున్నారు, చాలా ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరే కాదు, తనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ మీ వ్యక్తి, మీకు దూరమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ప్రజెంట్ చాలా అలజడిగా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. కొంతమంది వర్షన్లో వాళ్ళకి మీరంటే ఇష్టం, ప్రాణం. ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది, కానీ సిచ్యువేషన్స్ నాకు తగ్గట్టు లేవు అన్నట్లు మీ పర్సన్ ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారన్నమాట. మీ ఇద్దరి మధ్య జరిగిన ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే గుర్తుకు తెచ్చుకోవడము, జరిగిన దాని గురించే బాధపడ్డము, మీ మధ్య జరిగిన గొడవలు కానీ ఏదైనా గుర్తు పెట్టుకొని బాధపడ్డము, నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు అని
భయాలు ఉండడము ఇలా కూడా కనిపిస్తుంది కొంతమంది వర్షన్లో. ప్లీజ్ యూనివర్స్ టవర్ క్లారిఫై చేయండి, టవర్ క్లారిఫై చేయండి ప్లీజ్ యూనివర్స్. ఏదైతే గొడవలతోటి మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ మళ్ళా మీ దగ్గరికి రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే అనుకుంటున్నారు. ఒక టైం కోసం అయితే వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీరు సపరేషన్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు మీ పర్సన్ కోసము 24/7 బాధపడుతూ ఎదురు చూస్తున్నారు. సో ఆ వ్యక్తి కూడా సేమ్ మీలాగనే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ లో కొంతమంది అయితే ఉన్నారన్నమాట. అండ్ ఇక్కడ కొంతమంది ఒక మదర్ మాట వింటూ కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. లేదు థర్డ్ పార్టీ మాటలు ఎక్కువ తన మైండ్కి తీసుకొని కూడా మీ మధ్య గొడవలకు కారణం అనేది అయితే అయిందన్నమాట. ఎందుకు అని అంటే ఏదైనా రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి సమాజము తొక్క తోసు అన్నట్లు మాట్లాడుతున్నారన్నమాట. ఎందుకు అని అంటే వీళ్ళకి మీరు కావాలి అనుకున్నప్పుడు మీ వెంటపడి వేధించారన్నమాట. కానీ తీరా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇప్పుడు భయాలు అనేది స్టార్ట్ అయ్యాయి. అలా కూడా ఇక్కడ మీకు ఫ్యామిలీ కోసమైనా లేదు థర్డ్ పార్టీకి భయపడైనా సో మీకు కమిట్మెంట్ అవ్వలేక టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు. కానీ వాళ్ళకి లోపల ప్రేమ లేదా అంటే ప్రేమ చాలా ఉంది, మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ అయితే ఉంది, చెప్పలేనంత ప్రేమ అయితే ఉంది, అంత బాండింగ్ అయితే ఉంది. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే కూడా వీళ్ళు ఓర్చుకోలేరు. అంటే గింటే ఏదైనా వాళ్లే అనాలి తప్ప ఇంకెవరైనా అంటే ఓర్చుకోలేకపోవడం. మీతో కూడా చెప్పిండొచ్చు. సో అంత ప్రేమ అయితే ఉంది మీ పట్ల. ఒక యాక్షన్ తీసుకోవాలి, మీ ముందుకు రావాలి అన్న ఆలోచన అయితే ఉంది. కానీ జరిగిన సిచ్యువేషన్స్కి భయపడుతున్నారు, సొసైటీ గురించి బాధపడుతున్నారు. జరిగిందే తలుచుకుంటూ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ మీరు ఎవరైనా కావచ్చు, మీ మధ్య గొడవలు జరిగాయా, లేదు థర్డ్ పార్టీ కోసం మీరు విడిపోయారా, ఫ్యామిలీ కోసం మీరు విడిపోయారా, ఏదైనా కావచ్చు. ఆ జరిగిన దాని గురించే తలుచుకుంటూ బాధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు అన్నమాట టైం కోసం. మళ్ళా హ్యాపీనెస్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. మీతో ఏదైతే ఒక సంతోషంగా ఒక సెలబ్రేషన్స్ ఏదైతే చేసుకున్నారో అది ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ, లేదు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ మీతోటి రీయూనియన్ కావాలి, మీతోటి ఉంటే హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనేది అయితే మీ పర్సన్ అనుకోవడం అయితే జరుగుతుంది ప్రజెంట్. సో ఇక్కడ ఏంటి అంటే మీతో మాట్లాడాలి అన్న ఆలోచన అయితే వీళ్ళకుంది. కొంతమంది వర్షంలో ఎలా జరుగుతుంది అని అంటే డివైన్కి వదిలేస్తారన్నమాట వీళ్ళు. ఇక్కడ మీకు దూరంగా ఉన్నా కానీ డివైన్కి వదిలేయడం అయితే జరిగింది. వాళ్ళు ఒక టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీరే కావాలన్న ఆలోచన అయితే ఉంది వాళ్ళకి. మీ పర్సన్ మనీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఈ విషయంలో తను ఫస్ట్ తాను ఒక అథారిటీ అంటే ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అన్నట్లు కూడా ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోవడం, కానీ తాను ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఏదైనా వాళ్ళు ఏదైనా బిజినెస్లో లాస్ అయినా కానీ ఏదైనా జరిగిండొచ్చు మీ మధ్య దూరం పెరగడానికి. అండ్ ఒకనొక టైంలో మీరు ఎంతో హెల్ప్ చేశారు మీ పర్సన్కి. కానీ ప్రజెంట్ వాళ్ళకేంటి అంటే ఎంత మీరు ఇస్తున్నా కానీ వాళ్ళకి చాలకపోవడము, ఇవ్వలేదు అన్న బాధ ఉండడము, ఇస్తేనే ఇక్కడ మీ మీద ప్రేమ చూపించడము. సో అలా కూడా జరుగుతుందన్నమాట. వీళ్ళకేంటి అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎంత ఉన్నా కానీ పట్టు పెట్టుకోవాలి అనుకుంటారు, కానీ చుట్టూ ఖర్చు అయిపోతుంది అన్నమాట మీ పర్సన్కి. అలా కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. నాకు టైం కావాలి అని అడుగుతూ ఉండొచ్చు మీ పర్సన్. మరి కొంతమంది ఇక్కడ మీతోటి న్యూగా
ఇది న్యూ లవ్ అనేది అయితే చెప్పచ్చు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, కానీ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. ఎందుకు అనంటే మళ్ళీ ఇది కరెక్టేనా కాదా అన్న ఆలోచనతోటి ఉన్నారు. ధైర్యం చాలట్లేదు వీళ్ళకి. మీరంటే చాలా ఇష్టం ఉంది, మిమ్మల్ని గమనిస్తున్నారు, మీరు వాళ్ళని గమనిస్తున్నారన్నమాట. కానీ చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు, ధైర్యం చాలట్లేదు. మీతో మాట్లాడాలి అనుకుంటారు, మాట్లాడుతున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు, లోపల బాధ ఉంది. మీరు హెల్ప్ చేస్తున్నారన్న సిచ్యువేషన్లో వీళ్ళకైతే ఆ ప్రేమ కూడా, అంటే ఇక్కడ మీరు ఏదైతే హెల్ప్ చేశారో ఇలా కూడా వాళ్ళకి న్యూగా మీ మీద ఎమోషన్స్ అనేది అయితే పెరిగాయి. వాళ్ళకి న్యూగా స్టార్ట్ అయిందన్నమాట. మీ మీద ఇంకా ఎక్కువ గౌరవము, ఎమోషనల్ బాండింగ్ అయితే పెంచుకుంటున్నారు ఇక్కడ. ఇలా కూడా కనిపిస్తుంది. వాళ్ళకి మాట్లాడాలి అనేది అయితే అనిపిస్తుంది, కానీ వద్దు, మళ్ళా పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో తెలియదు అన్నట్లు కూడా ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయా అని కానీ, థర్డ్ పార్టీ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని కానీ ఇలా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీకు మిమ్మల్ని ఇష్టపడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ. కొంతమంది వర్షన్లో, కొంతమంది సిచ్యువేషన్లో ఇది ఎనర్జీస్ అయితే రిలేషన్షిప్లో మీ పర్సన్, మీకు సపరేషన్లో ఉన్న పర్సన్ మీకు ఓకే చెప్తారా, మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటారా, వీళ్ళకి ఓకే చెప్తారా, వీళ్ళంటే ఇష్టపడుతున్న పర్సన్ వీళ్ళకు దూరమైన పర్సన్ వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళకి ఓకే చెప్తారా, ఐ లవ్ యూ చెప్తారా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. వీళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తి వీళ్ళకి ఓకే చెప్తారా? ప్లీజ్ తెలియచేయండి. ఓకే చెప్తారా? ముందులాగా ఏదైతే మీ మధ్య ఇచ్చిపుచ్చుకోవడం ఏదైతే ఉందో మళ్ళా అలాంటి షేరింగ్ కావాలనేది అయితే అనుకుంటున్నారు. మీరే తన బలం బలహీనత అనేది అయితే అనుకుంటున్నారు. మీ మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. లైఫ్ లాంగ్ మీ తోడు కావాలనేది అయితే కోరుకుంటున్నారన్నమాట. ఒక్కొక్క టైంలో మిమ్మల్ని చూసి కూడా వీళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇష్టం, మీరంటే ఇష్టం, చాలా ఇష్టం. ఇక్కడ మీ పట్ల ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎక్కువ ఫిజికల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. లైఫ్ లాంగ్ మీరు కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. మీతోటి ఉంటే లైఫ్ బాగుంటుంది అనేది అయితే అనుకుంటున్నారు. మీ పట్ల కేర్ తీసుకోవాలనుకుంటున్నారు. సో ఇక్కడ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఎందుకు అంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ కలిపిన బంధం ఇది. సో అందుకని ఇక్కడ మీ పర్సన్ మీకోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇద్దరి మధ్య ఈక్వల్ షేరింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరే తన బలం బలహీనత బయటికి చెప్పలేకపోతున్నా కానీ మీరంటే మీ పర్సన్కి ఇష్టం అన్నమాట. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏముంది తన మనసులో తెలియట్లేదు, దాస్తున్నారు, ఏముందో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా లోపల బయటికి చూపించకపోయినా కానీ మీ పట్ల ఆ బాండింగ్ అయితే కనిపిస్తుంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇక మీరు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ వచ్చి పేమెంట్ రీడింగ్ అండి.
అండ్ మర్చిపోకుండా మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా, నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. ఓకేనా అండి, పర్సనల్ రీడింగ్ వచ్చి పేమెంట్ రీడింగ్. అండ్ మర్చిపోకుండా మీ లైక్ చేసిన వెంటనే హైప్ వస్తుంది, హైప్ కూడా అనేది ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ.